హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఆలు ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి బిర్యానీలు పద్దాక తినే పని లేకుండా మసాలాలు తక్కువగా చక్కగా బిర్యానీ కోడిగుడ్డుతో ఇట్లా మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఇంట్లోనే. ముఖ్యంగా దీని రెసిపీ కోసం ఒక 2 మీడియం సైజు టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, అలానే బాగా పెద్ద సైజు బంగాళదుంప అండి. మీరు మీడియం సైజు తీసుకుంటే ఒక 3 తీసుకొని బాగా అంగుళం సైజు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టి దాని మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయ్యి బాగా ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి. టమాటా సగం మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసేసుకుంటే దాంతోపాటు టమాటా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కారం వేసామనుకోండి ఫ్రై అయిపోతుంది. అందుకని ముందుగా మనం ఈ మసాలా ఇవి వేసి బంగాళాదుంప టమాటా అంతా కూడా బాగా గ్రేవీగా ఉడికేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, బంగాళదుంప అంతా కూడా బాగా పట్టింది. అయితే లోపల వరకు మనకి బంగాళదుంప అనేది ఉడకాలి కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా పట్టిన తర్వాత ఫైనల్గా కాస్త 1/2 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. కారం ఇక్కడ మీరు తీసుకున్న రైసు, పొటాటో, ఆలు, ఎగ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి బాగా కలిసిన తర్వాత ఇందులో మూత పెట్టేసి బంగాళదుంప అంతా కూడా ఫ్రై అవ్వాలి కదా. చిన్న మంట పెట్టేసి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. మూత పెట్టేసామనుకోండి, చూడండి లోపల వరకు ఉల్లిపాయ టమాటా అంతా గుజ్జుగా ఫ్రై అయిపోయింది. బంగాళదుంప కూడా మొత్తం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మొత్తం అంతా పక్కకు జరుపుకొని ఇట్లా మధ్యలోకి ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇందులో ముందుగా మనం ఎగ్స్ను బీట్ చేసుకొని వేసుకోవాలి. అంటే కోడిగుడ్డు పగలగొట్టేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వాడానండి. దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎగ్ అంతా కూడా మనకి పొటాటో ముక్కలకి బాగా పట్టేటట్టు, బంగాళదుంప అంతా కూడా ఎగ్ ఫ్లేవర్ రావాలి కదా, అందుకోసం వెంటనే కలిపేసుకోవాలి. మళ్ళీ ఉంచామనుకోండి ఎగ్ పలంగా ఫ్రై అవుతుంది కదా. అందుకని బంగాళదుంప అంతా కూడా బాగా పట్టేటట్టు కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచితే చూడండి లోపల నుంచి కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎక్కడన్నా మనకి కోడిగుడ్డు అనేది పచ్చిదనం ఉంటే బాగా ఫ్రై అయిపోతుంది. చూసారుగా, ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టిన రైస్ని తీసుకోవాలి. కప్ రైస్ ముందుగానే మనం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ రైస్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం ముందుగా మిగిలిపోయిన రైస్ అయినా సరే ఇట్లా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా బంగాళదుంప కోడిగుడ్డుదంతా కూడా బాగా పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచాలండి. తర్వాత మూత తీసేసి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి, ఫైనల్గా కాస్త గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు కదా. బంగాళదుంప గుడ్డు పొరటుతోటి బిర్యానీ అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఈ రైస్ రెసిపీ అనేది మనం చేసి పెట్టామనుకోండి పిల్లలకు చక్కగా ఇంటికి వచ్చేటప్పటికి బాక్స్ ఖాళీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. హడావుడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేసేయండి.